ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భంలో మనకేం కనపడుతుందంటే, ముందు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని వివరిస్తాను, చూడండి జాగ్రత్తగా. జకరియా అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు. అతనికి దర్శనంలో ఈ సందర్భం కనపడుతుంది. దర్శనం అంటే ఏంటి? కల వేరు, దర్శనం వేరు. కళ ఏమో మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలిగేది కళ. దర్శనం ఏంటంటే మనం మేలుకొని ఉంటాం, నిద్రపోము, అయితే మన ముందు కనపడతా ఉంటుంది, ఒకటి కనపడతా ఉంటుంది, దేవుడు కనపరుస్తూ ఉంటాడు. నిద్ర అయితే పోము, మేల్కొనే ఉంటాం, కానీ మేల్కొని ఉంటాము కానీ కనపడుతూ ఉంటుంది. కళ అలా కాదు, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు వస్తాయి మనకి. దర్శనం వేరు, కళ వేరు. దర్శనం అంటే ఇది, మనం మెలకుతూనే ఉంటాం, మనకు అంతా అర్థమవుతూనే ఉంటాయి, కానీ ఏదో మన ముందు ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది దర్శనం అంటే. దేవునికి స్తోత్రం. ఇక్కడ జకరియా అనే ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త కూడా దేవుడు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏం జరుగుతుందంటే, 4 కొమ్ములు కనపడ్డాయంట. కొమ్ములు తెలుసు కదా మీకు, ఏ కొమ్ములో రాయబడల, మొత్తానికి 4 కొమ్ములు. కొమ్ములు అంటే మనకుంటాయి కొమ్ములు, ఏడుకుంటాయి కొమ్ములు, జంతువులకు ఉంటాయి. అన్ని జంతువులకు కాదు, కొన్ని జంతువులకు ఉంటాయి ప్రాముఖ్యం. మనం గేదెలు చూస్తాం, గేదెలకు ఉంటాయి, పొట్టేళ్ళకు ఉంటాయి, మేకలకు ఉంటాయి. కొమ్ములు 2 వచ్చి ఉంటాయి, అవి కొమ్ములు అంటే. ఏ కొమ్ములుగా ఇక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి 4 కొమ్ములు కనపడుతున్నాయి అంట. జకరియా ప్రవక్తకి 4 కొమ్ములు కనపడుతున్నాయి. కొమ్ములు సహజంగా మనం చూస్తే కొమ్ములతో ఏం చేస్తాయి, జంతువులు పొడుస్తాయి, అవతల వాళ్ళని కొమ్ముతాయి అన్నమాట, అవతల వాళ్ళని బాధ పెడతాయి కొమ్ములు. అటువంటి 4 కొమ్ములు కనపడుతున్నాయి. ఇవి ఏంటి అని అడిగాడంట జకరియా ప్రవక్త. మేలుకొనే ఉన్నాడు, దర్శనం కనపడుతుంది, 4 కొమ్ములు కనపడుతున్నాయి. ఏంటి కొమ్ములు అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఒక దూత వచ్చి చెప్తుంది. ఆ దినాల్లో ప్రవక్తలకి దేవుడు తన దూతలను పంపించి చెప్పించేవాడు, దర్శనాలు చూపించేవాడు, బిడ్డలకు చెప్పయ్యని. ఆ తర్వాత తరాలు మనం వాటిని ధ్యానం చేసి, అయితే అప్పటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు అవి చూపించాడు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని మనకు ఆత్మీయ విషయాలు ఆ సందర్భంలో నుంచి మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అర్థం కాలేదనుకుంటా కొంతమందికి, మరలా చెప్తా. ఆ దినాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఈ దర్శనాలు వాళ్ళకు చూపించాడు. కొన్ని అక్కడ ఉన్నటువంటి మనుషులకు తెలియజేయటానికో ఆ పరిస్థితులను బట్టి కొన్ని చూపించాడు వాళ్ళకి. ఇప్పుడు మనం వీటిని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కావలసినటువంటి విధానంలో మనం ఉన్న పరిస్థితులను బట్టి మనకి కొన్ని విషయాలు, ఇవి మర్మాలండి. దేవుణ్ణి అడిగినప్పుడు ఇందులో ఉన్న మర్మాలు మనకి తెలియజేస్తూ ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి ఇందులోని కొన్ని విషయాలు మనకు అవసరం, మనం నేర్చుకోవాలి. అందుకని మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి ఈ విషయాలు. దేవునికి స్తోత్రం. సరే, 4 కొమ్ములు ఏంటి అని అడిగినప్పుడు దూత వచ్చి ఆ 4 కొమ్ముల గురించి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు దూత వచ్చి? ఏమంటున్నాడు చూడండి. అతడు, ఇవి యోధా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. ఏంటయ్యా ఈ కొమ్ములు? ఎందుకు ఈ 4 కొమ్ములు కనపడుతున్నాయి అంటే, ఏమి లేదయ్యా, ఈ 4 కొమ్ములు యోధా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము వారిని 3 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ 2 జాతి పేర్లు అనమాట. ఇజ్రాయేలు, యోధా అనేది 2 జాతుల పేర్లు, యెరూషలేము అనేది ఒక పట్టణం పేరు. ఈ 3 పేర్లు చెప్తున్నాడు. యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టడానికి ఈ 4 కొమ్ములు వచ్చినాయి అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కొమ్ములు ఎన్ని చెప్పండి? 4. అక్కడ ఉన్నటువంటి ఆ 3 పేర్లేంటి? 3 పేర్లు చెప్తున్నాడు. ఆ 3 ఏంటి? యోధా, ఇజ్రాయేలు, యెరూషలేము. రైట్. ఇవి చెదరగొట్టడానికి, యెరూషలేము నివాసులను చెదరగొట్టడానికి కొమ్ములు వచ్చినాయి అని చెప్పాడు. ఆ తర్వాత యెహోవా అది అయిపోయిన తర్వాత అలాగే చూస్తూ ఉన్నప్పుడు 4 కంసాలులు వచ్చారంట. కంసాలు అంటే ఎవరు?
బంగారం పని చేస్తారు. కంసాలు అంటే కార్పెంటర్ వర్క్ అంటారు, కార్పెంటర్ వర్క్ కూడా చేస్తారు. అంటే ఒక ఒక మెటీరియల్ తీసుకొని, ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని దాన్ని ఒక ఆకారం తీసుకొస్తారనమాట దాంట్లో నుంచి. ఎగ్జాంపుల్, ఒక బంగారపు ముద్ద ఉంది, ఆ బంగారపు ముద్దను ఒక దండ చేస్తారు, ఓ ఉంగరం చేస్తారు, ఒక కమ్మలు చేస్తారు. ఇవి చాలా ఉన్నాయి కదా వస్తువులు. ఈ వస్తువులని ఆ బంగారపు ముద్దలో నుంచి తీసుకొస్తారు ఈ కంసాలు వృత్తి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ చెక్క ఉంది, ఈ చెక్క చూడండి, అసలు మామూలుగా మనం చూస్తే ఒక చెట్టు చెక్క, కానీ దీన్ని చూడండి ఒక కార్పెంటర్ ఎంత చక్కగా మనకు ఒక పోడియం లాగా రెడీ చేశాడో, తయారు చేశాడో చూడండి. దీన్ని స్తోత్రం చెప్పండి. అలాగా మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా వీళ్ళు సృష్టిలో నుంచి ఒక చెట్టునో, లేకపోతే బంగారాన్నో, లేకపోతే ఒక ఇనుమునో ఇట్లా తీసుకొని వస్తువులు తయారు చేస్తారనమాట. ఇలాంటి కంసాలు అంటాం మనం. వస్తువులు తయారు చేస్తారు, ఒక మెటీరియల్లో నుంచి వస్తువులు తయారు చేస్తారు. 4 కంసాలు వచ్చారంట. 4 కంసాలు కనపడుతున్నారు. ముందు కొమ్ములు కనపడ్డాయి. కొమ్ములు అయిపోయిన తర్వాత యోధా, యెరూషలేము, ఆ తర్వాత ఇశ్రాయేలు 3 పేర్లు 3 కనపడ్డాయి. అది అయిపోయిన తర్వాత 4 కంసాలు వచ్చారు. ఈ కంసాలు కనపడుతున్నారు. మరలా వెంటనే జకర్యా అడుగుతున్నాడు, ఓకే కొమ్ములు కనపడ్డాయి, ఓకే 3 పేర్లు చెప్పావు, ఓకే ఈ కంసాలు ఎందుకు వచ్చారయ్యా? కొంచెం మనసు పెట్టినండి. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించబడుతున్నాడు ఈరోజు. స్తోత్రం చెప్పండి. ఓకే, ఇది బాగానే ఉందయ్యా. ఇప్పుడు కంసాలు ఎందుకు వచ్చారు 4 అని అడుగుతున్నాడు మరలా జకర్యా ప్రవక్త. అడుగుతుంటే ఈ కంసాలు ఎందుకు వచ్చారంటే, అయ్యా చదువుదాం చూడండి. వీరేమి చేయబోతున్నారని నేను అడుగునందుకు ఆయన, ఎవడనూ తల ఎత్తకుండా యోధా వారిని చెదరకొట్టిన కొమ్ములు అవి, అయితే వాటిని భయపెట్టుటకు, యోధా దేశస్థులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలత్కారము జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ కంసాలు ఎవరంటయ్యా? ఇందాక యోధా వారిని, యెరూషలేము వారిని, ఆ తర్వాత ఇజ్రాయేల్ వారిని చెదరగొట్టడానికి, తల ఎత్తకుండా చేయటానికి 4 కొమ్ములు వచ్చినాయే. ఆ 4 కొమ్ములని నాశనం చేయటానికి ఈ 4 కంసాలు వచ్చారు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు అర్థమైందా? 4 కొమ్ములు వచ్చినాయి. 4 కొమ్ములు మూడిటిని నాశనం చేయబోతున్నాయి, తల ఎత్తకుండా చేయబోతున్నాయి. అప్పుడు 4 కంసాలు వచ్చారు, ఈ 4 కొమ్ములని నాశనం చేశారు. అది అక్కడ విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెబుతున్నావు పాస్ గారు? ఈ కొమ్ములు గొడవ ఏంటి, ఈ ప్రాంతాల గొడవ ఏంటి, ఈ కంసాలుల గొడవ ఏంటి అంటే, ఇది కూడా మన జీవితానికి సరిపోయినదే, మనకు కావలసినదే, మన జీవితంలో కూడా నిత్యము జరుగుతున్నదే. దాన్నే పరిశుద్ధాత్మ దేవుడు మర్మయుక్తంగా అలా రాయించాడు. దాన్ని మనం ధ్యానం చేస్తే దేవుడు మనకి నేర్పిస్తాడు. నేను ధ్యానం చేయగా నాకు నేర్పించిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. 2 చేతులు ఎత్తి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడెను. ఈ 4 కొమ్ములు ఏంటి అని మనం చూస్తే ఒక్కసారి చూడండి, సామెతల గ్రంథం దగ్గరికి రండి. అక్కడ ఒక 4 కనపడుతున్నాయి మనకి. ఈ 4 కొమ్ములు ఆ 4టికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ మనమే 4 కొమ్ములు మనలోనే ఉండయి. ఈ 4 కొమ్ములు 3టిని నాశనం చేయటానికి చూస్తూ ఉన్నాయి. ఏంటి 4 కొమ్ములు? 30వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదువుదాం. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఇక్కడ మొత్తం 4 కనపడతాయి చూడండి. ఇవి 4 కొమ్ములు. ఈ కొమ్ములు మనలో ఉంటాయి అన్నమాట. అవి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటి కొమ్ము ఏంటంటే మొట్టమొదటి కొమ్ము రాజరికమునకు వచ్చిన దాసుడు. అసలు వీటి గురించి పైన ఒక మాట అంటున్నాడు చూడండి. 21వ వచనం చూడండి.
భూమిని వణికించునవి 3 కలవు, అది అది మోయలేనివి 4 కలవు. కలవు. ఈ 4 కొమ్ములు చాలా బరువైనవి అంట, భూమి కూడా తట్టుకోలేదంట. ఈ 4 ఏ మనుషులైతే ఉంటాయో ఆ మనిషిని తట్టుకోవటం భూమి వల్ల కూడా కావట్లేదంట. దేవుణ్ణి వేడుకుంటుంది సృష్టి, భూమి అయ్యా వాడిని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఈ 4 కొమ్ములు కలిగి ఉంటాడు వాడు. ఒక్కొక్కరు ఒకే కొమ్ము కలిగి ఉంటారు, ఒక్కొక్కరు 2 కొమ్ములు కలిగి ఉంటారు, ఒక్కొక్కరు 3, ఒక్కొక్కరు 4. ఇవి 4 మొత్తం. ఏంటవి 4 అంటే ఏం కలిగి ఉంటున్నాడు మనిషి అంటే, మొట్టమొదటిది ఏంది, రాజరికమునకు వచ్చిన దాసుడు. వీని తట్టుకోలేకపోతున్నాను నేను. ముందు ఇతను ఎవరు? దాసుడు. దాసుడు అంటే పనోడు. పనోడు అనుకుందాం, బేదోడు అనుకుందాం, ఏమీ లేనోడు అనుకుందాం. ఏమీ లేనటువంటి ఈ దాసుడు సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కితే ఇక వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఏమీ లేనోడికి హఠాత్తుగా కానీ 1 కోటి రూపాయలు కానీ వచ్చిందనుకో, ఎంత విర్రవీగతాడో వాడు. రాజరికమునకు వచ్చిన దాసుడిని భూమి కూడా భరించలేకపోతుందంట. అయ్యా వాడిని నేను భరించలేకపోతున్నానయ్యా. నడమంత్రాన నాయకం వచ్చిందని అంటుంటాడు మా నాన్న, మీకు తెలుసో లేదు. నడమంత్రాన నాయకం అంటే మధ్యలో వస్తుంది నాయకత్వం, మధ్యలో వస్తుంది డబ్బు, మధ్యలో వస్తుంది అధికారం. అంటే వాడు పుట్టుకతో రాదు, మధ్యలో వచ్చింది. ఆ మధ్యలో వచ్చేటప్పటికే ఈ నడమంత్రపు సిరిని కానీ ఈ నడమంత్రపు నాయకత్వాన్ని కానీ చూసుకొని ఇక వాడు నిలవలేడు. వాడు చాలా విర్రవీగుతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఎవరిని లెక్క చేయడు, గర్వంతో ప్రవర్తిస్తాడు, గర్వపోతూ. ఈ కొమ్ము ఉంటుంది అన్నమాట ఒక్కొక్కడికి, ఈ గర్వం అనే కొమ్ము. నడమంత్రాన్ని వచ్చినటువంటి నాయకత్వము, నడమంత్రాన్ని వచ్చినటువంటి శిరో, లేక నడమంత్రాన్ని వచ్చినటువంటి వస్తువు, నడమంత్రాన్ని వచ్చిన అధికారము, నడమంత్రాన్ని వచ్చిన ఉద్యోగము, దీన్ని చూసుకొని ఇక వీడు నిలవడు. వీళ్ళు నిలవరు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, గర్వంతో ప్రవర్తిస్తారు. ఈ కొమ్ము కలిగి ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఈ కొమ్ము ఉంటే ఆ 3 నాశనం చేస్తుంది. ఆ 3 ఏంటో తర్వాత చెప్తా. యోధ, ఇజ్రాయేలు, యెరూషలేము ఏంటో, ఆ 3 ఏంటో తర్వాత చెప్తాను. ముందు ఈ కొమ్ము మనలో లేకుండా తీసేసుకోవాలి. ఈ కొమ్ము లేకుండా తీసేసుకోవాలంటే 4 కంసాలు వచ్చారు. ఆ 4 కంసాలు ఏంటో కూడా చెప్తా. ముందు ఒక్కొక్క పాయింట్గా మీరు మీ మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ కొమ్ము లేకుండా చేసుకోవాలి మనం. ఈ కొమ్ము ఏంటి? కొమ్ము నడమంత్రాన్ని వచ్చిన రాజరికమునకు వచ్చిన దాసుడు. అంటే ఈడొకప్పుడు దాసుడు, మధ్యలో రాజరికం వచ్చింది వీడికి, ఇక వీడు నిలవడు. ఇక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, ఇష్టానుసారంగా జీవిస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఎవరిని లెక్క చేయడు, గర్వంతో మాట్లాడతాడు. నాకేంటి అంటాడు. ఎందుకంటే నడమంత్రాన సిరొచ్చింది, నాయకత్వం వచ్చింది కాబట్టి. రాజరికమునకు వచ్చిన దాసుడు ఒక కొమ్ము. రెండో కొమ్ము ఏంటి? కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఈడు రెండో కొమ్మిది. ఈడికి కడుపు నిండా అన్నం ఉంటుంది, ఈడు మూర్ఖుడు. కడుపు నిండా అన్నం ఉంటే ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కడుపు కాలుతూ ఉంటే ఏదైనా బాగుంటుంది. కడుపు నిండిందనుకో, అందులోని ఈడు అసలు మూర్ఖుడు. అసలు మూర్ఖుడు అంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే రకం ఈడు. అటువంటి మూర్ఖుడికి కడుపు నిండా అన్నం ఉందనుకోండి ఇంట్లో, అసలు నిలవడు ఈడు. ఇదొక కొమ్ము అన్నమాట. అర్థమైందండి? అర్థమవుతుందా? ఏంటిది? కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఈయన్ని కూడా భరించలేకపోతుంది సృష్టి, ఈయన కూడా భరించలేకపోతుంది భూమి. అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇవి చాలా భయంకరంగా ఉన్నాయి భూమి మీద. ఇవి కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు. కడుపు నిండిన తర్వాత అన్నం ఉంటే ఇక వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు. 23వ వచనంలో 3వ కొమ్ము ఏంటి? కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ. కంటకురాలు అంటే ఆమె కాళ్ళకి అడ్డము లేకుండా తిరిగేటటువంటి స్త్రీ, కంటకురాలైనటువంటి స్త్రీ. ఈ కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగేటటువంటి స్త్రీకి పెళ్ళయిందనుకోండి, ఆమె పద్ధతి మార్చుకోలేదనుకోండి, ఆ కుటుంబం గందరగోళం అయిపోద్ది, సమాజం గందరగోళం అయిపోద్ది, సంఘం గందరగోళం అయిపోద్ది. కాబట్టి కంటకురాలైనటువంటి స్త్రీని కూడా సృష్టి భరించలేకపోతుంది.
భూమి భరించలేకపోతా ఉంది. ఏదో కొమ్ము అన్నమాట. కొంతమంది స్త్రీలు కంటకురాళ్ళుగా ఉంటారు, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతారు. కంటకురాలంటే ఇక వాళ్ళకి ఇదే, నోటికి అడ్డం ఉండదు, చేతులకు అడ్డం ఉండదు, కాళ్ళకు అడ్డం ఉండదు, వాళ్ళు చేసేది ఏది అడ్డం ఉండదు అనమాట. ఏ అడ్డం లేదనుకోండి, ఒక స్త్రీని తట్టుకోవటం చాలా కష్టం. అందుకనే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, కంటకురాలైనటువంటి స్త్రీ, ఆమెకు పెండ్లైనా కూడా చాలా, ఆ పెండ్లు కాకపోవటం మంచిది. కంటకురాలైనటువంటి స్త్రీలకు పెండ్లు కాకపోతే మంచిదన్నమాట. పెండ్లైతే ఒక వ్యవస్థని వాళ్ళు నాశనం చేస్తారు. ఒక సమాజం నాశనం అయిపోద్ది వాళ్ళ ద్వారా. రాజ్యాలు కూలిపోయినాయి. ఇట్లాంటి కంటకురాలైనటువంటి స్త్రీల ద్వారా రాజ్యాలే కూలిపోయినాయి అన్నమాట. కాబట్టి కంటకురాలైనటువంటి స్త్రీ, కంటకురాలయుండి పెండ్లైనటువంటి స్త్రీ చాలా డేంజరు, కొమ్ము. నాలుగోది ఏంటంట, యజమానురాలకు హక్కుదారురాలైన దాసి. యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. అప్పటి వరకు దాసి పని చేస్తుంది. ఉన్నట్టుండి ఈమెకి బీరువా తాళాలు చేతికొచ్చేసినాయి. లేకపోతే ఆ ఇంటి మీదో, లేకపోతే ఆ స్థలం మీదో, లేకపోతే ఆ పొలం మీదో, లేకపోతే ఆమెకున్నటువంటి ఆ యజమానురాలకు ఉన్నటువంటి ఆస్తుల మీదో ఈమెకు హక్కు వచ్చేసింది. ఇక ఏమన్నా కూడా మనం తట్టుకోలేం. ఇదొక కొమ్ము అన్నమాట. యజమానురాలికి హక్కుదారురాలైన ఈమెకు హక్కులు వచ్చేసినాయి. అప్పటి వరకు యజమానురాలికి హక్కులు ఉన్నాయి, అవన్నీ కూడా ఈమెకు వచ్చేసినాయి. కాబట్టి ఏమని కూడా తట్టుకోవటం కష్టం అన్నమాట. ఏడ 2 పురుషులకి 2 స్త్రీలకి చెప్పారు. మీకు అర్థమైందా? ఒకటేమో రాజరికానికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు. మూడోది కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. టోటల్గా ఇందులో ఏం కనపడుతుందంటే ఒక రకమైన గర్వం, అతిశయం. అన్ని పాపాల్లోకి ముందున్న గొప్ప పాపం, ఫస్ట్ పాపం ఏంటంటే గర్వం అండి. ఈ గర్వం ద్వారా చాలా పాపాలు చేస్తూ ఉంటాం మనం. 7 పాపాల గురించి చెప్తాడు బిల్లీ గ్రహం గారు. ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రహం గారు 7 పాపాల గురించి చెబుతూ మొట్టమొదటి పాపం ఏమంటాడంటే గర్వం అంటాడు. ఈ గర్వం ద్వారా అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాడు మానవుడు. ఈ గర్వం లేకపోతే అనేక పాపాలను తీసేసుకోవచ్చు అని చెప్పి బిల్లీ గ్రహం గారు మొట్టమొదటి పాపం గర్వం చెప్తాడు. కాబట్టి ఈ 4 మనకి టోటల్గా ఈ 4 గర్వం అనేది కనపడతా ఉంది. ఈ గర్వం ద్వారా దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ కొమ్ముల్ని తీసేసుకోవాలి. రాజరికానికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ, యజమానురాలకు హక్కుదారురాలైన దాసి. ఈ 4 కొమ్ములు. జకరియా ప్రవక్తకి 4 కొమ్ములు కనపడ్డాయి. ఏంటి ప్రభు 4 కొమ్ములు అంటే ఈ 4 కొమ్ములు ఏమి చేస్తాయి? ఈ 4 కొమ్ములు వచ్చి 3 నాశనం చేస్తాయి. 3 నాశనం చేస్తాయి. మొట్టమొదటిది ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మొట్టమొదటిది ఏం చెప్పాడు? ఈ 3 వచ్చి మొట్టమొదట ఏ పట్టణం, ఏ జాతి? యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3 చెదరగొట్టే కొమ్ములు ఇవి. వీటి అర్థాలు మనం తెలుసుకుంటే ఈజీ, అంతే, ఇంకేమీ లేదు. ఆ అర్థాలు మనం తెలుసుకోవాలి. యోధ అంటే స్తుతి అని అర్థం. చెప్పండి, యోధ అంటే ఏంటి? నోరు తెరిచి చెప్పాలి అందరూ. స్తుతి. యోధాని చెదరగొడతాయి, యోధాని తల ఎత్తుకోకుండా చేస్తాయి, యోధాని బాధపడతాయి ఈ కొమ్ములు. అంటే దాని అర్థం ఏంటంటే స్తుతి అనేది లేకుండా చేస్తుంది. ఈ కొమ్ములు ఏం చేస్తుంది? స్తుతి అనేది ఉండదు మన దగ్గర. దేవుణ్ణి స్తుతించే మనస్సు ఉండదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు ఉండదు. మందిరమా, పాటల కార్యక్రమం జరుగుతుందా, అయిపోయాక వెళ్దాంలే. పాటల కార్యక్రమంలో ఏం చేస్తాం మనం? దేవుణ్ణి ఏం చేస్తాం చెప్పండి? దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుణ్ణి స్తుతించే మనం, దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి మనం మందిరానికి పాటల కార్యక్రమానికి రాలేదనుకోండి, ఏమైపోద్ది? మనలో స్తుతి అనేది ఉండదు. ఈరోజు ఫస్ట్ పాట పాడాడు చక్రి, చాలా మంచి పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏదో ఒకటి అట్ట కదిలెత్తనాడు మా చక్రి. దేవునికి స్తోత్రం. మా ఎమ్మానీలు రాలేదండి ఈరోజు? ఎట్టయితే అట్ట
మాకు అలవాటు అయిన తర్వాత కనపడకపోతే ఇబ్బందిగా ఉంటుంది. మాకు ప్యాడ్ లేకపోతే ఎట్టా? ఓకే, ఈ మాట చెప్పానని ఈ లైవ్ చూపించు. దేవునికి స్తోత్రం. సియోను మార్గములో అన్నయ్య ఒకసారి ఎంత బాగుంటుందో చూడండి. అది భక్తుడు ఎంత చక్కగా రాశాడో. స్తోత్రం చెల్లింతుము, స్తుతి చేసేటటువంటి విషయంలో సియోను మార్గములో, సియోను మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా, సాతాను జయించుటకు ఎంత విశ్వాసమిచ్చితివి, సాతాన్ని జయించుటకు ఎంత విశ్వాసమిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చాలయ్య, చాలే. దేవునికి స్తోత్రం. పాట స్తుతి చేసే పాట అన్నమాట. ఫస్ట్ పాడతారు ఈ పాట. దాదాపు ఏదన్నా కూడిక ప్రారంభంలో స్తుతి పాటలు పాడే టైంలో ఫస్ట్ పాట ఈ పాట పాడతారు. అంటే ఏంటి ఫస్ట్ పాట ఈ పాట పాడుతున్నారంటే ఈ పాటే కాదు, స్తుతి పాట ఫస్ట్ పాట పాడతారు కూడికి. ఎందుకని అంటే స్తుతితో మనం ఏం చేయాలి? ప్రారంభం చేయాలి. ఈ మధ్య ఒక సేవకుడు ఎవరు అడిగారు నన్ను, అసలు ఒక క్రమం అనేది ఉందా బైబిల్లో? ముందు ప్రారంభ ప్రార్థన అంటారు, తర్వాత పాటలు అంటారు, తర్వాత వాక్యం అంటారు, తర్వాత ఇంకొకటి అంటారు. వాక్యమే ముందు చెప్పొచ్చు కదా, పాటలు తర్వాత పాడవచ్చు కదా. అర్థమవుతుందా? పాటలు ముందు పాడతారు. మనం అంతే కదా. ఇప్పుడు దాదాపు ఎక్కడైనా అంతే. ముందు ప్రారంభ ప్రార్థన చేస్తాం, తర్వాత 2-3 పాటలు పాడుకుందామని 2-3 పాటలు పాడుకుంటాం, ఆ తర్వాత ఆరాధన అని ఒక ఆరాధన పాట పాడుకుంటాం, ఆ తర్వాత వాక్యం చెప్పుకుంటాం, ముగింపు. ఇది క్రమం కదా. ఇది బైబిల్లో ఎక్కడన్నా ఉందా? అసలు ఇలా ఎందుకు చేస్తున్నాం? బైబిల్లో ఎక్కడా లేదు, ఇలానే చేయమని లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు ముందే వాక్యం చెప్పుకోవచ్చు కదంటే పక్కనున్న పాస్కర్ అన్నాడు, వాక్యం చెప్పే పరిస్థితి అయితే ప్రారంభంలోనే నువ్వు నేను మనం తప్పితే ఇంకెవరు వినరాడా? ఎందుకంటే పాటలు పాడుతుంటే కదా వీళ్ళు నిదానంగా జారుతుంటారు. కొంతమంది అయితే ఆ పాటల కార్యక్రమం 3వ 4వ పాడతారులే, ఆ తర్వాత నిదానంగా వెళ్దాంలే. ఆరాధన ఒక్కోసారి ఆరాధనలోనైనా ఉండొచ్చు, ఒక్కోసారి ఆరాధనలో కూడా ఉండకపోవచ్చు, మన ఇష్టం అది. వాక్యం టయానికి చిన్నగా చేరితే చాలే. ఇలా అన్నమాట పరిస్థితి. ఈ కొమ్ము ఏం చేస్తుంది అంటే యోధాని చెదరగొట్టుద్ది. యోధా అంటే స్తుతి. స్తుతి లేకుండా చేస్తుంది ఈ కొమ్ము, స్తుతిలో ఉండకుండా చేస్తుంది, స్తుతి చెల్లించకుండా చేస్తుంది ఈ కొమ్ము. కాబట్టి ఈ కొమ్మును తీసేసుకోవాలి మనం. ఈ కొమ్ము పోతే మనం దేవుణ్ణి స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. పాటల కార్యక్రమానికే ఉంటాం, దేవుని సన్నిధిలో పాటలు పాడతాం, చప్పట్లు కొడతాం, దేవుణ్ణి ఆరాధన చేస్తాం, దేవుణ్ణి స్తుతి చేస్తూ ఉంటాం, స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో స్తుతి అనేది మనకు ఒక ఊపిరి అయిపోవాలి. స్తుతి చెల్లించడం అనేది మనకు ఒక ఊపిరి. అసలు స్తుతి లేకపోతే క్రైస్తవుడు లేడు. స్తుతికి అంత బలం ఉంది. అర్థమైందండి? స్తుతి చేస్తూ ఉండగా ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే నువ్వు స్తుతిస్తూ ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని మందిరములో బిడ్డలతో కలిసి, సంఘంతో కలిసి, సమాజంగా కలిసి, యేసు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులతో కలిసి దేవుణ్ణి స్తుతించడం అంటే అది గొప్ప భాగ్యం ఈ భూమి మీద మనకి. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం తెలుసా? ఇక్కడ స్తుతించే వాళ్ళే రేపు పరలోకంలో కూడా ఉండేది. ఎందుకంటే పరలోకంలో స్తుతి ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండటమే అక్కడ ఉండేది. వేరే వర్క్ లేదు మనకి, వేరే పని లేదు అక్కడ. దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాం పరలోకంలో. ఇక్కడ స్తుతించే వాళ్ళే పరలోకంలో స్తుతిస్తారు. ఇక్కడ స్తుతికి దూరంగా ఉండేవాళ్ళు పరలోకంలో కూడా ఉండలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతి చేయటం మనకి శోభస్కరం. బైబిల్ దావీదు భక్తుడు చెప్తాడు, దావీదు భక్తుని జీవితం స్తుతే. పాట
పాటలు స్థుతి ఆయన జీవితం. 100 పాటలు రాశాడు ఆయన. పాడుకుంటూ ఉండేవాడు పొలంలోకి వెళ్ళి హాయిగా. గొర్రెలను కాసుకుంటూనే ఉండేవాడు, పాటలు పాడుకుంటూ ఉండేవాడు. గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు, స్థుతి చెల్లిస్తూనే ఉండేవాడు. దేవుడు మంచి వరం ఇచ్చాడు. కొంతమందికి ఆ వరం ఇస్తాడు. సరే, వరం లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదులే. వరం లేకపోయినా దేవుణ్ణి స్తుతించడం వచ్చు కదా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. కూని రాగాలు, వచ్చిరాని రాగాలే పాడుకోండి. అర్థమవుతుందండి? లైవ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి, బయట అనేక మంది చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మైక్ పెట్టుకొని పాడలేం మనం. రాగానికి అనుకూలంగా పాడకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పాడలేం. మనం వ్యక్తిగతంగా చక్కగా పాడుకోవచ్చు. దానికి మనకు రాగం అవసరం లేదు, శృతి అవసరం లేదు, లయలు అవసరంలా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం బయట పాడుకోవటానికి, బయట దేవుణ్ణి స్తుతించడానికి ఇవేం అవసరం లేదుగా. మనకి అవసరమే లేదు. చక్కగా మనం మన పని చేసుకుంటా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ప్రాముఖ్యంగా మందిరములో సంఘబిడ్డలతో కలిసి ప్రారంభ ప్రార్థనకి నేను ఉండాలన్న తపన ఉండాలి. దేవుణ్ణి స్తుతించాలి. ప్రారంభ పాట నుంచి దేవునికి చప్పట్లు కొడుతూ స్తుతించాలి. ఆ తపన ఉండాలి. ఆ స్తుతి నేను చెయ్యాలి మందిరంలో. ఏది మిస్ కాకూడదు, నేను మిస్ చేసుకోకూడదు. మిస్ చేసుకుంటే స్తుతి పోతే, నా జీవితంలో నేను స్తుతి చెల్లించకపోతే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాను కదా అని చెప్పి మనకి స్తుతికి మనం స్తుతి చెల్లించడానికి మనం పరిగెత్తాలి, ప్రయాసపడాలి, పాకులాడాలి, పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. యోధాని చెదరగొట్టడానికి వచ్చిందయ్యా ఆ కొమ్ము అని చెప్పాడు దేవదూత. ఎందుకు ఆ కొమ్ములు వచ్చినాయి తెలుసా? యోధాని చెదరగొట్టడానికి. ఏంటా కొమ్ము అంటే గర్వం. గర్వంతో ఉండేవాళ్ళు స్తుతించలేరు. ఏం చేయలేరు? గర్వంతో ఉండేవాళ్ళు. ఎవరైతే గర్వంతో ఉంటారో వారు స్తుతికి దూరంగా ఉంటారు, స్తుతి చెల్లించరు, స్తుతి దగ్గరకు రారు. స్తుతి చెల్లించడం వారికి ఇష్టం ఉండదు. గర్వం. చప్పట్లు కొడటం వారికి ఇష్టం ఉండదు. కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి ఆరాధన చేయటం ఇష్టం ఉండదు. గర్వం. నేనేంది చేతులు ఎత్తేది, నేనేంది స్తుతించేది, నేనేంది చప్పట్లు కొట్టేది అనే గర్వం. ఈ గర్వం అనేటటువంటి కొమ్ము మనల్ని స్తుతించకుండా చేస్తుంది. స్తుతి చాలా అవసరం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలు చూస్తాం. ఎరికో గోడలే కూలిపోతే నా సమస్యలు ఎంతలోకండి స్తుతిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడండి. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో స్తుతించేవాళ్ళు దేవునికి ఇష్టలు. వారి జీవితంలో దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా ఉందిలే విషయం. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెబుతున్నా మీకు. విషయం అర్థమైతే చాలు. స్తుతి అనేది ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి స్తుతించటం, ఆరాధన చేయటం, చప్పట్లు కొడటం, పాటలు పాడుకోవటం, సంఘబిడ్డలతో కలిసి మీరు వ్యక్తిగతంగా ప్రతి పరిస్థితుల్లో ఏ పని చేస్తున్నా, గొర్రెలను కాసుకో, సైకిల్ నడుపు, సైకిల్ దొక్కు, బండి నడుపు, పారెత్తు, పలుగెత్తు, ఏదన్నా చేయి, కుర్చీలో కూర్చో, కింద కూర్చో, పడుకో, ఏ సందర్భంలోనన్నా ఉండు, దేవుడిని స్తుతిస్తూ ఉండు, పాటలు పాడుతూ ఉండు. దేవుడు తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీ నోళ్ళలో నుంచి స్తుతిని పడాలి. మీ చేతులు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించాలి. మీ హృదయం ఆరాధనతో నిండిపోవాలి. తప్పకుండా మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఈ కొమ్ములు అంటండి మనల్ని స్తుతించకుండా చేస్తాయి అంట. ఎందుకు వచ్చినాయి ఈ కొమ్ములంటే? యోధాని చెదరగొట్టడానికి వచ్చినాయి. రెండోది ఏంటి? ఈ విషయం అర్థమైంది కదా. ఇశ్రాయేలు వారిని, యోధా వారిని నెంబర్ 1 అయితే ఇశ్రాయేలు వారిని. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడినవాడు, విజయం పొందినవాడు అని అర్థం. యాకోబుకి పేరు పెట్టాడు దేవుడు ఇశ్రాయేలు అని. ఏ సందర్భంలో పెట్టాడు? ఆ రాత్రంతా దేవుణ్ణి పట్టుకొని వదలట్లా. నువ్వు నన్ను ఆశీర్వదించాలా. పట్టుకొనంటే దేవుణ్ణి పట్టుకోలేడులే. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. ఏందిరా నీ బాధ? ఎందుకు ఇంతలావును స్తుతిస్తున్నావు, ఇంతలావును ప్రార్థన చేస్తున్నావు అంటే నన్ను ఆశీర్వదించాలా. సరే పో, ఆశీర్వదిస్తాను. నీ పేరేంటన్నాడు? నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. అప్పటి నుంచి అతని జీవితం, అప్పటి వరకు అతని జీవితం మోసాలు. తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, మామను మోసం చేసి, మోసాలు చేసుకుంటూ వచ్చాడు. అవి కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులను బట్టి యాకోబు అని పేరు పడిపోయిన యాకోబు అని పేరు పెట్టారు అతనికి. వద్దు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. దేవునికి స్తోత్రం. నాతో పోరాడి గెలిచావు, విజయం సాధించావు, కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే అర్థం విజయం.
దేవునితో పోరాడి గెలవటం, అది ఇజ్రాయేల్ అంటే. ఈ కొమ్ములు ఏం చేస్తాయంట? ఇజ్రాయేల్ వారిని చెదరగొడతాయి. అంటే మనం విజయం సాధించకుండా, విజయం పొందుకోకుండా ఈ కొమ్ములు వచ్చి మనల్ని చెదరగొడతాయంట. విజయం సాధించిన వాడు తల ఎత్తుకుంటాడు, ఈ కొమ్ములు వచ్చి ఏం చేస్తాయి? మన తల ఎత్తకుండా చేస్తాయంట. ఆ మాట ఉంది అక్కడ, ఎక్కడుందన్నమాట? అయితే వాటిని భయపెట్టుటకును యోధా దేశస్థులందరినీ 21వ వచనం చదవండి. వీరేమి చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడును తల ఎత్తకుండా యోధా వారిని చెదరగొట్టిన కొమ్ములివే. అయితే వాటిని భయపెట్టుటకును యోధా దేశస్థులందరిని చెదరగొట్టుటకు వారి మీద బలత్కారమును జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకు ఇవి వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం అర్థం చేసుకోండి. మనకి విజయం లేకుండా చేస్తే ఈ కొమ్ములు, ఎవరి దగ్గర అయితే గర్వం ఉంటుందో వాళ్ళకి విజయం ఉండదు. గర్వం ఉన్న వాళ్ళ దగ్గర విజయం ఉండదు. గర్వం హృదయం ఎవరైతే కలిగి ఉంటారో, ఈ కొమ్ము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విజయం రాదు. వాళ్ళకి దేవుడు విజయం ఇవ్వడు. వాళ్ళు దేవునితో పోరాడి విజయం సాధించలేరు. ప్రార్థన చేస్తారు కానీ గర్వం మనసులో ఉండటం వలన వీళ్ళు విజయం సాధించలేరు. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఆ గర్వం అనే కొమ్ము లేకుండా ఉంటారో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దేవుడు ఆలకిస్తాడు. అందుకనే సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు, దేవుడు సుంకరి జీవితంలో కార్యం చేశాడు. ఈ పరిసేయుడు ఉన్నాడు, ఈ పరిసేయుడు గర్వంతో ప్రార్థన చేసి, ప్రార్థన కూడా గర్వంతో చేస్తున్నాడు. ఏందయ్యా, నేను ఉపవాసం ఉంటున్నాను నీ కోసం, దశంభాగాలు తీసుకొస్తున్నాను నీ కోసం, నీ మందిరానికి వద్ద, నీ మందిరానికి రావటమే ఎక్కువ అన్నట్టు. అసలు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే దేవుని కృప అనేది కూడా మరిచిపోయి నీ మందిరానికి రావట్లా. నేను కొంతమంది మందిరానికి వచ్చేది కూడా లెక్కేసుకుంటారు, ప్రార్థన చేసేది కూడా లెక్కేసుకుంటారు. ఎంతసేపు ప్రార్థన చేస్తే అరగంట. కొంతమంది టైం చూసుకొని ప్రార్థన ప్రారంభిస్తారు. 9 కరెక్ట్గా 9:15కి లెగవాలి. ఇతనికి టైం మీద ఉంటుందా, హృదయం దేవుని మీద ఉంటుందా? ఈ టైం మీద పెట్టుకొని 9:15 అవ్వగానే కరెక్ట్గా లేదు. అంటే ఇతని ప్రార్థన అంతా టైం మీద ఉంది. ఈ ప్రార్థన దేవుని దగ్గరికి ఏం చేరిద్ది? కాబట్టి ఇదన్నమాట పరిస్థితి. కొంతమంది పరిస్థితి ఇలా ఉంటుంది. ఇతను నేను నీకు దశంభాగం ఇవ్వట్లేదా, నీకు ఉపవాసాలు ఉండట్లేదా, నీ మందిరానికి రావట్లేదా, నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు, అసలు ఈ సుంకర్లాగా అసలు నేను ఉంటున్నానా, ఇడు చూడు ఇలాగా నేను ఉంటున్నానా, పెద్ద పాపి, నేను నీతిమంతుణ్ణి అని ప్రార్థన చేస్తున్నాడు. అతని గర్వాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చలేదంట. ఈ సుంకరైతే, అయ్యా రొమ్ము కొట్టుకొని నేను పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. తగ్గించుకొని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సుంకరి నీతిమంతుడికి వెళ్ళాడు, పరిసేయుడు వెళ్ళలా. ఎందుకంటే అతనిలో ఉన్న గర్వం అతని ప్రార్థన దేవుడు వినేటట్టు చేయలేదు. గర్వంతో ప్రార్థన, గర్వం అనే కొమ్ము మనలో పెట్టుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు, దేవుని దగ్గరికి చేరదు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు అనమాట. ఈ కొమ్మును మనం తీసేసుకోవాలి. ఏమండి, విజయం ఉండదు మనకి. ఇజ్రాయేలు వారిని చెదరగొట్టుటకై, ఇజ్రాయేలు వారు తల ఎత్తుకోకుండా చేయటానికై ఈ కొమ్ము. తల ఎత్తుకునే వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు తల ఎత్తుకుంటారు. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం వరల్డ్ కప్ అండి, ఫుట్బాల్ వరల్డ్ కప్లో ప్రపంచం ఎక్కువగా చూసేటటువంటి క్రీడ ఏదన్నా ఉంది, ఆట ఏదన్నా ఉందంటే అది ఫుట్బాల్ అండి. మీరు ఆడేది ఏందయ్యా? ఇది వాలీబాల్. ఫుట్బాల్ అంటే కాళ్ళతో కొడతారనమాట. ప్రపంచంలోనే ఎక్కువ పేరుగాంచినటువంటి ఆట అది. పోయినసారి వరల్డ్ కప్, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కరెక్ట్గా తెలియదండి, వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్ కను అర్జెంటీనా అని ఇంకో దేశం, ఆ రెండు దేశాలకు పడతా ఉంటే ఆ రెండు లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక గోల్ కొట్టాలన్నమాట. మీకు అర్థం కాదులే, అదంతా వద్దు, ఆ గోల్ అవన్నీ మనకు వద్దు. కానీ ఆ లాస్ట్ ప్రపంచం మొత్తం చూస్తుంది. స్టేడియంలో 1,00,000 మంది ఉంటారు. చుట్టుపక్కల దేశాల్లో కొన్ని కోట్ల మంది టీవీల ముందు అతక్కుపోయి చూస్తున్నారు, ఎవరు గెలుస్తారు. లాస్ట్ గోల్ అనమాట. గోల్ కొడితే ఒక టైం ఉంటుంది, ఆ గోల్ కొడితే అవతల వాళ్ళు గెలుస్తారు, కొట్టకపోతే యువతల వాళ్ళు గెలుస్తారు. ఎవరు లాస్ట్ మూమెంట్లో అతని పేరు, ఆటగాడి పేరు ఏదో ఉందండి, అతను గోల్ కొడతాడు, ఆ ఫ్రాన్స్ వాళ్ళు గెలుస్తారు అనుకుంటా. అసలు చూడండి, ఇక ఎత్తేస్తారు వాళ్ళని. ఈ ఓడిపోయిన వాళ్ళండి అక్కడ పడిపోయి ఏడ్చి అసలు తల ఎత్తుకోలేక తల కొట్టుకొని ఆ గ్రౌండ్లో దొర్లాడి పాపం
ఈ పక్కన వాళ్ళు వచ్చి వీళ్ళను ఓదార్చి పర్వాలేదు లేండి అయ్యా లేండి ఏం కాదులే తర్వాత రెండోసారి గెలవచ్చులని వీళ్ళని ఎంత ఓదార్చిన. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తుంది మేము విజయం పొందుకోలేకపోయాం, మా తల ఎత్తుకోలేం, మాకు విజయం లేదు. ఆ పక్కన వెంటనేనండి ఈ దేశం వాళ్ళకి ఆ దేశం వాళ్ళు ప్రకటించారు కొన్ని కోట్ల రూపాయలు, మీరు ఎక్కడికైనా తిరగవచ్చు, మీరు ఫ్లైట్ ఎక్కొచ్చు, ఏదో ఆటకాలకి తల ఎత్తుకొని తిరిగారు వీళ్ళేమో తల. ఎందుకని? వీళ్ళకి విజయం, వాళ్ళకి విజయం. ఎవరికైనా విజయం వచ్చినోడు తల ఎత్తుకుంటాడు, విజయం లేనోడు ఏం చేస్తారు? తల దించుకుంటారు, అంతే కదా. విజయం వచ్చిన వారు తల ఎత్తుకుంటారు, విజయం మొన్న మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిపాలన చేసినంతకాలం ఆయన హవా సాగింది, ఆయన ఓడిపోయాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు, ఈయన హవా ఏమైంది? అంతే కదా. ఇతనికి విజయం వచ్చింది కాబట్టి ఇతను తలెత్తుకున్నాడు, ఇతనికి విజయం తగ్గిపోయింది కాబట్టి అక్కడ లేడు, సెక్రటేరియట్లో ఉండటానికి లేదు అతను. వెంటనే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఎందుకని? నాది లేదు, నేను ఓడిపోయాను, నా హవా పోయింది. వీళ్ళ హవా వచ్చింది. ఎవరి హవా, ఎవరు గెలిస్తే, ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు తల ఎత్తుకొని తిరుగుతారు. విజయం సాధించినోడు తల దించుకుంటాడు. ఇప్పుడు ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయి అంటే మన తల ఎత్తకుండా చేస్తున్నాయి, మన తల దించుతున్నాయి. ఎందుకంటే మనకు విజయం ఉండట్లా. ఈ గర్వం అనే కొమ్ము, ఈ కొమ్ముల వలన మనం తల దించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే విజయం లేదు కాబట్టి. ఇశ్రాయేలు వారు పోరాడి విజయం సాధించే వాళ్ళు, వాళ్ళని చెదరగొట్టడానికి కొమ్ము వచ్చింది, జాగ్రత్త, ఈ కొమ్ముతో జాగ్రత్త, మీకు విజయం ఉండదు. ఈ కొమ్ము కలిగి ఉన్నారా, గర్వం అనే కొమ్ము కలిగి ఉన్నారా, విజయం అనేది రాదు, విజయం పోయిద్ది. కాబట్టి ఆ కొమ్మును తీసేసుకోండి, మీకు విజయం, మీరు తలెత్తుకుంటారు. స్తోత్రం చెప్పండి గడిగా. ఏం ఎత్తుకుంటాం మనం? తల ఎత్తుకొని తిరుగుతాం, సాతాను కుయుక్తులను జయిస్తాం, దేవుని కృపలో తల ఎత్తుకొని తిరుగుతాం, వరిదిల్లుతాం. కాబట్టి ఇజ్రాయేలు వారిని చెదరగొట్టడానికి మూడోది ఏంటి? యెరూషలేము నివాసులు. యెరూషలేము అంటే శాంతి సమాధానం అండి, షాలోమ్ అంటారు. మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం? ప్రైజ్ లాడ్ అని చెప్పుకుంటాం, వందనాలని చెప్పుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం. ఇక్కడ అదే యెరూషలేములో వాళ్ళు ఎవరన్నా ఎదురు పడగానే వాళ్ళు షాలోమ్ అని చెప్పుకుంటారు. షాలోమ్ అంటే మీకు సమాధానం, మీకు శాంతి ఉండునుగాక అని అర్థం. మనం కూడా చెప్పుకోవాలి, అలా చెప్పుకుంటే మంచిది. కనపడగానే వందనాలు చెప్పుకుంటాం కదా, ముగుతమ్మ వందనాలు చెప్పుకున్నట్టు షాలోమ్ అని చెప్పుకోవచ్చు. అదనమాట విషయం. షాలోమ్ ఎవరైనా కనపడప్పుడు షాలోమ్ అని చెప్తే మీకు సమాధానం ఉండునుగాక. మనం షాలోమ్ చెప్పగానే వాళ్ళు కూడా మనకేం చెప్పాలి? షాలోమ్ అని ఆ ఒకరికొకరు చెప్పుకుంటే మీకు సమాధానం, మీకు సమాధానం. ఈ భూమి మీద మనకు సమాధానం కంటే గొప్పదే ఉంటుంది చెప్పండి. ఒక వ్యక్తికి సమాధానం లేకపోతే ఎన్ని కోట్లు ఉండేవి లాభం, ఒక వ్యక్తికి సమాధానం లేకపోతే ఎన్ని ఆస్తులు ఉండేవి లాభం, ఒక వ్యక్తికి సమాధానం లేకపోతే ఎంత ఏది ఉండేవి లాభం, ఈ భూమి మీద లాభం లేదు. సమాధానం ఉంటే ఇక ఏది లేకపోయినా చాలండి. దేవునికి స్తోత్రం. సమాధానం అంటే ఇప్పుడు మెతుకులతో ఆరోగ్యంగా భోజనం చేయటం, ఇక అంతకంటే సమాధానం ఇంకేం కావాలి మనకి? షాలోమ్. యెరూషలేమును చెదరగొట్టుటకు ఇదిగో ఈ కొమ్ము వచ్చింది అంటే శాంతి లేకుండా చేయటానికి ఇదిగో ఈ కొమ్ము వస్తుంది. ఈ కొమ్ము వచ్చింది, ఈ 4 కొమ్ములు. సమాధానం ఉంచవు ఈ కొమ్ములు. కాబట్టి ఈ కొమ్ములని తీసేసుకుంటే మీకు సమాధానం ఉంటుంది. ఎన్ని చెప్పానండి? మొత్తం 3. మొట్టమొదటిది ఏంటి? యోధ అంటే స్తుతి. నోర్లు రాట్లా? అందరూ తెరిచి చెప్పండి. స్తుతిని చెదరగొట్టడానికి యోధ. నెక్స్ట్ ఇజ్రాయేల్ అంటే విజయం లేకుండా చేస్తాయి ఈ కొమ్ములు. మూడోది ఏంటి? యెరూషలేం అంటే సమాధానం లేకుండా చేసి. సమాధానం మీద కూడా చాలా చెప్పొచ్చు, మీకు అర్థమైంది కదా. శాంతి సమాధానం లేకపోతే మన ఇంట్లో ఏం లాభం? ఈ మూడిటిని తీసేయటానికి ఈ కొమ్ములు వచ్చినాయి. ఇప్పుడు ఈ కొమ్ములు వచ్చినాయి, ఈ కొమ్ములు ఎలా పోతాయి అని కంగారు పడుతున్నాడు జకర్యా ప్రవక్త. ఈ కొమ్ములు ఎలా పోవాలి, ఎలా పోతాయి అంటే అప్పుడు దేవుడు 4 కంసాలను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కంసాలు ఏం చేస్తారని చెప్పాను? మెటీరియల్లో నుంచి మంచి వస్తువుని తీసుకొస్తారు. నిన్న సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళాం. సాలార్జంగ్ మ్యూజియంలో ఏనుగు దంతాలు ఉన్నాయి. అక్కడ ఏనుగు కొమ్ములు. ఈ ఏనుగు కొమ్ముల నుండి అక్కడ వాళ్ళు చెక్కారండి. అసలు ఎంత చక్కగా చెక్కారంటే సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టారు. ఆ మ్యూజియంలో ఉన్నాయి చిన్న చిన్న ఏనుగు బొమ్మల్లాగా
ఒక కొమ్ము ఇలా ఉంది. ఆ కొమ్ము మీదండి అసలు చక్కగా చిన్న 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 ఏనుగులు ఇంకా కొన్ని వస్తువులు అలా పెట్టి ఎంత అందంగా చెక్కారంటే అంత అందంగా చెక్కారండి. అసలు ఈ పనితనం ఏంటబ్బా, ఈ కంసాలి పనితనం అనిపించింది. ఇంకో దగ్గరికి వెళ్తే ఒక విగ్రహం ఉందండి. ఆ విగ్రహము పైన బట్టేస్తుంది, ఒక తెల్ల బట్ట, లోపల బట్టేస్తుంది. ఈ పై బట్ట చాలా పల్సగా ఉంది. అసలు ఆ చెక్కిన తీరు ఒరిజినల్గా ఒక అమ్మాయి వేసుకుంటే, ఇప్పుడు చున్నీలు వేసుకుంటున్నారు కదా ఆడపిల్లలు, ఈ చున్నీ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ లోపల వస్త్రాలు కూడా కనపడతాయి కదా, అదే ఇప్పుడు బయట అయితే మామూలుగా కనపడతాయి, చెక్కేటప్పుడు ఎలా కనపడతాయి? అతను ఎంత ఎంత పని కలిగినటువంటి వాడు చూడండి. లోపల వస్త్రాలు కనపడతాయి, పైన ఆ చున్నీ కూడా చెక్కాడండి. అది ఫోటో తీయలేదు కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ఏదో నెట్లో కొడితే వస్తుందేమో, రాకపోవచ్చేమో, ఫోటో తీయటం మర్చిపోయి. ఆ పక్కన పల్లకీలు ఉన్నాయి, ఎప్పుడో పాతకాలంలో వాడిన పల్లకీలు ఉన్నాయి. ఆ పల్లకీలు సొలొమోను పల్లకి అని బైబిల్లో ఉంది. పల్లకి పాత రోజుల్లో రాజులను మోసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. రాణీలను అందులో కూర్చోబెట్టి అటు ఇద్దరు పల్లకీలు. ఇవన్నీ ఈ కంసాలులు చేసేటటువంటి పని అండి. ఈ కొమ్ములు, ఈ చెక్కటం, ఈ మంచి మంచి రూపం తీసుకురావటం, ఈ మెటీరియల్లో నుంచి కంసాలులు చేసేటటువంటి పని అది. ఏడ నలుగురు కంసాలులు వచ్చారు. ఈ కంసాలులు వచ్చి ఈ కొమ్ముల్ని నాశనం చేశారంట. దేవునికి స్తోత్రం. ఏంటి కంసాలు? ఈ 4 కంసాలు ఏంటి? ఇవి నిరంతరం నిలిచేటటువంటి పని అన్నమాట. ఈ కంసాలులు చేసేటటువంటి పని ఏంటవి? ఈ 4 అట్ట చూపించి నేను ముగిచ్చేస్తా ఇక అంతే. మీకు తెలుసు, మీకు వాటి గురించి అప్పుడప్పుడు వివరిస్తూనే ఉంటానుగా, కాబట్టి ఊరకట్లా జస్ట్ మీకు గుర్తు చేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఓకే ప్రేమయే. ఏంటంట 3 అక్కడ చెప్పండి, ఇంటే కదా చదవటానికి. విశ్వాసం. ఏదో చదువుతున్నాడులే, కాసేపు తొందరగా ముగిచ్చేస్తే వెళ్ళిపోదాం అన్నట్టు ఉండారు. అంతేనా శ్రమ? నిద్ర వచ్చేస్తుందా? పనికి వెళ్ళావా? లేదుగా, మరి ఇంకే ఇను. దేవునికి స్తోత్రం. 3 నిలుస్తాయి అంట. ఈ 3 ఏంటి? 3 కంసాలకు సాదృశ్యంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3. అదేంటి పాస్టర్ గారు మీరు 3 చెప్పారు, 4వది ఏంటి? ఇంకోటి ఏంటి నిలిచేది? 4వది కూడా చూపిస్తాను చూడండి. ఆ 4వది ఏంటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదువుతారా ఒకసారి? అక్కడ ఒకటి కనపడతాం. 4వది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇది 4వ కంసాలకి సాదృశ్యంగా ఉంది. అదేంటంటే వాక్యము. ఇదే మాట మనకు పేతురు పత్రికలో కూడా కనపడుద్దులే. సరే, 2 దగ్గర కనపడుద్ది. వాక్యము, నిత్యము నిలిచేది వాక్యము. విశ్వాసము. 4 కంసాలు చెప్పండి. విశ్వాసము, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇక ఎవరి మీద మనం విశ్వాసం ఉండదు. మన పూర్తి నన్ను నీళ్ళ ముంచినా పాల ముంచినా నా యేసయ్యే. ఇది విశ్వాసం. యేసయ్య కనపడ్డ మనకి నిరీక్షింపబడి వాటి యొక్క అదృశ్య స్వరూపము విశ్వాసం. అంటే ఆయన కనపడటగానే ఇదిగో ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను నడిపిస్తాడు, ఆయనే సమస్తం, నన్ను ఏమి చేసినా ఆయనే. ఇదే విశ్వాసం. నెంబర్ 1 మనకు ఉండాల్సినటువంటి కంసాలి సాదృశ్యం ఏంటి? ఈ విశ్వాసం ఉంటే నువ్వు ఎలా కావాలంటే అలా చక్కగా మలుచుకుంటావు నీ జీవితాన్ని. కంసాలు ఏం చేస్తాడని చెప్పాను? ఒక మెటీరియల్లో నుంచి ఒక మంచి వస్తువుని ఎలా తయారు చేస్తాడో, ఈ విశ్వాసం కూడా నీలో ఉంటే నీ జీవితాన్ని నువ్వే చక్కగా మలుచుకుంటావు, అందంగా మలుచుకుంటావు. దేవునికి స్తోత్రం. ఒక మంచి పని కలిగినటువంటి కంసాలండి ఎంత ఎంత అందంగా తయారు చేస్తాడో ఏదైనా ఒక వస్తువు. 2 నెలలే పని చేసిన 2 నెలలే పని నేర్చుకున్న కంసాలు అనుకోండి, అతని పనితీరు ఎలా ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు బాగా సీనియర్ అయిపోయినటువంటి కంసాలు అనుకోండి, అతని పని ఎలా ఉంటుంది? సీనియర్ మోస్ట్ పనితనం మనకు బాగా కనపడుద్ది. అవునా కదా? నువ్వు విశ్వాసంలో ఎదిగే కొద్దీ కూడా నీ జీవితాన్ని అందంగా మార్చుకునే శక్తి
విజయం కానివ్వండి, స్తుతిలో కానివ్వండి, విజయం కానివ్వండి, ఆ తర్వాత మూడోది ఏం చెప్పాను, యెరూషలేము సమాధానం, శాంతి సమాధానం కానివ్వండి, నిన్ను నువ్వు మలుచుకుంటావు. నీ జీవితంలో అవి వస్తూ ఉంటాయి నువ్వు విశ్వాసంలో ఎదిగే కొద్దీ. దేవునికి స్తోత్రం. రెండోది ఏం, నిరీక్షణ, దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఒక సమయం పెట్టుంటాడు, ఆ సమయం వరకు నేను ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఇది నిరీక్షణ. ఎదురు చూస్తూ ఉండాలి ఆయన కోసం. బండి కోసం ఎదురు చూస్తుంటామే. ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో కూర్చుంటాం, 10 నిమిషాలు చూసే బండి రాదులేపా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వస్తా. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తావు, అడుగుతావు ఆయన్ని, సార్ ఏం సార్ లేట్ అయిందంటే, ఏం లేదంటే అక్కడ చిన్న క్రాసింగ్ వచ్చింది, చిన్న ప్రాబ్లం వచ్చింది, లైట్లు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పట్టాల్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక్క పావు గంట అండి ఆగండి అని అన్నాడు అనుకో. ఏం పావు గంట ఎవడుంటాడని వచ్చేస్తామా? ఏం చేస్తాం? పావు గంట కదా, అరగంట కదా, గంట అయినా ఆగుతాం. అక్కడ ఆగుతాంలే, చర్చిలో ఏంది అప్పుడే అయిపోయింది, ఏంది వెళ్తున్నాను ఇంటికి. అదే ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి మీరు మద్రాసు హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి, 10 గంటలకు బండి అనుకోండి, 11:30కు వచ్చిందండి, ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు కదా, తిట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. దేవుడు చేస్తాడు, ఇవాళ కాదా, రేపు కాదా, నెల, 2 నెలల, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 20 సంవత్సరాలన్నా కానీ నా దేవుడు నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తాడు, నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఇది ఈ నిరీక్షణ. క్రైస్తవులకి నిరీక్షణ చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఏ కంసాలి, ఈ నిరీక్షణ అనేటటువంటి కంసాలు ఉంటే మనల్ని మనం చక్కగా మార్చుకుంటాం. శాంతి, సమాధానం, స్తుతి, ఆనందం, సంతోషం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏం చెప్పాను? విశ్వాసం. రెండోది ఏం చెప్పాను? నిరీక్షణ. మూడోది ఏంటి అక్కడ? ప్రేమ అనేది ఉండాలి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తాడు, ప్రేమ నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. ఇదే మొట్టమొదటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ. రెండోది ఏంటి అంటే, ఇదిగో నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. పొరుగువారంటే ఎవరు? పొరుగువారంటే నా కూతురే, నా పొరుగువారు నా కూతురే. కొంతమంది కూతుర్ని ప్రేమిస్తారు, కోడల్ని. మనలో మన మాట అండి, కూతుర్ని ప్రేమించినంతగా కోడల్ని ప్రేమిస్తామా? నేను ప్రేమిస్తాను అంటే నా చెవులో పెద్ద క్యాలీఫ్లవర్ పెడతానట్టు అనమాట. ఏమండి? కూతుర్ని ప్రేమించినట్టు కోడలని ప్రేమించలేం. నీ కొడుకుని ప్రేమించినట్టు పక్క వాళ్ళ కొడుకుని ప్రేమిస్తామా? ప్రేమించలేం. మన బిడ్డను ప్రేమించినట్టు పక్క వాళ్ళ బిడ్డను ప్రేమిస్తామా? ప్రేమించలేం. ఏంటో మరి అది అట్లా పడిపోయింది. అది ఆ బంధం. కానీ యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? వారికంటే ఎక్కువగా నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే నీ కూతురుని ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కొడుకుని ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ తల్లిని, నీ తండ్రిని, నీ బిడ్డలను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. అది ప్రేమ. ఇది చాలా కష్టం. మాటలతో చెప్పినంత ఈజీ కాదు మనకి. ఇది సాధన పెడితే కానీ రాదు. ఊరకనే పక్క వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పగలం, కానీ చాలా కష్టం. నేను కూడా నా కోడల్ని నా కూతురులాగా చూసుకుంటానండి అని అనగలం, కానీ అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సాధన చేయకొస్తుంది. అందుకే సాధన చేయండి. కంసాలి ఎంత సాధన చేస్తామో అంత బాగా పని తేలిద్ది. దేవునికి స్తోత్రం. ఎంత బాగా సాధన చేస్తాడో కంసాలి అంత బాగా పని చేస్తాడు. వాడు సాధన పెడతాడండి. ఆ కత్తి బాగా నూరుతాడు. ఆ కంసాలి పని చేసేటప్పుడు నూరగా బాగా పొదునొస్తే అప్పుడు పని బాగా తేలిద్ది అనమాట. దేవునికి స్తోత్రం. అయిపోయింది. కాబట్టి ప్రేమ, సాధన చెయ్యాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 4వది వాక్యము. ఇది నిత్యము నిలిచేది, దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని తీసుకోవాలి, చదువుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. ఈ వాక్యం ప్రకారం జీవించాలి. ఎంత జీవిస్తూ ఉంటే అంత విజయాన్ని పొందుకుంటాం. స్తుతి ద్వారా వచ్చే ఆనందం, శాంతి, సమాధానం, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క వాక్యంలో పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.